హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి స్టాఫ్ నర్స్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్, మనకి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళ దీనికి పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. సో 2050 పోస్టులకి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఒకసారి డీటెయిల్గా నోటిఫికేషన్ చూద్దామండి. సో ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 28th అనమాట. ఈ నెల సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో లాస్ట్ డేట్ ఎప్పుడంటే కనుక మనకి 17th October. సో మనకి ఈ నెల 28 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 17th మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. 5 PM లోపల. అండ్ మనకి ఎగ్జామ్ అనేది ఒక చిన్న ఎగ్జామ్ అనేది కనెక్ట్ చేస్తారండి. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి 11వ నెలలో 17వ తారీఖు అయితే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ డేట్. అండ్ నెక్స్ట్ ఒకసారి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే కనుక మనకి ఇక్కడ చూస్తే కనుక నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ అంటారండి. మనకి 1576 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఈ పోస్టులు ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే కనుక మనకి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇక్కడ చూస్తే కనుక తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 330 ఉన్నాయి. ఆయుష్ డిపార్ట్మెంట్లో 61 ఉన్నాయన్నమాట. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే కనుక ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ అండ్ ఆంకాలజీ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో వచ్చేసి మనకి 80 పోస్టులు అయితే ఖాళీ ఉన్నారు. సో ఇవన్నీ మనకి స్టాఫ్ నర్స్ పోస్టులే అండి. టోటల్ వచ్చేసి మనకి 2050 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరుగుతుంది అనమాట. సో మెయిన్గా వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకి పోస్టులు అనేవి ఎక్కువ ఉండడం జరిగింది అనమాట. సో ఒకసారి ఇంకా చూస్తే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి శాలరీ చూస్తే కనుక ది స్కేల్ ఆఫ్ పే అసోసియేటెడ్ విత్ దీస్ పోస్ట్ వచ్చేసి మనకి ఈ పోస్టులకి 36,750 నుంచి 1,06,999 రూపాయల వరకు మనకైతే శాలరీ రావడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక మనకి ఈ యొక్క సెలెక్షన్ అనేది ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ అనేది టోటల్గా మనకి అప్లికెంట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 పాయింట్స్. సో మనకి టోటల్గా వచ్చేసి మనకి 100 పాయింట్స్ అయితే కన్సిడర్ చేస్తారు. మనకి ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా, ఎగ్జామ్ అనేది ఓన్లీ 80 పాయింట్స్ మాత్రమే తీసుకుంటారనమాట. రిమైనింగ్ 20 పాయింట్స్ అంటే కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇక్కడ చూస్తే కనుక మ్యాక్సిమం 8 పాయింట్స్ వచ్చేసి మనకి వచ్చిన ఎగ్జామ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 20 పాయింట్స్ వచ్చేసి మనకి అవార్డెడ్ ది సర్వీస్, అంటే మీరు ఏమైనా స్టేట్ గవర్నమెంట్లో కానీ తర్వాత హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా కాంట్రాక్ట్ బేస్డ్ ఏమైనా లేదా అవుట్సోర్సింగ్ ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక మీకు ఆ మార్క్స్ అనేటివి 20 పాయింట్స్కి కలవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక 2.5 పాయింట్స్ ఫర్ 6 months ఫర్ సర్వీస్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, 2 పాయింట్ ఫర్ 6 months వచ్చేసి మనకి సర్వీస్ చేస్తుంటే కనుక ట్రైబల్ ఏరియాస్లో. సో అదర్ దెన్ ట్రైబల్ ఏరియాస్లో మీరు ఏమన్నా సర్వీస్ చేస్తుంటే కనుక 6 months అట్లా సర్వీస్ చేస్తుంటే 2 పాయింట్స్ అయితే కలుపుతారనమాట. అండ్ ట్రైబల్ ఏరియాస్లో అయితే కనుక 2.5 మార్క్స్ అనమాట. అండ్ సో ఈ రకంగా మీకు మార్క్స్ అనేటివి 20 పాయింట్స్ కలపడం జరుగుతుంది అనమాట, మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి. సో అదైతే అనమాట. మిగతా 8 పాయింట్స్కి అయితే ఎగ్జామ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు, బిఫోర్ అప్లైయింగ్ ఫర్ దీస్ పోస్ట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ది సాఫ్ట్ కాపీ. సో పీడిఎఫ్ ఫార్మాట్లో మనకి ఈ సర్టిఫికేట్స్ అనేవి మీకు ఏవేవైతే అప్లికేబుల్ ఉన్నాయో అవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోవాలి ఉంటుందన్నమాట. సో ఆధార్ కార్డ్ అయితే ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్, తర్వాత జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. మీకు ఏదైతే ఇంకా జిఎన్ఎం లేదా బీఎస్సీ సర్టిఫికేట్ ఉందో అది ఖచ్చితంగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్లో మీ యొక్క సర్టిఫికేట్ అనేది రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో సర్టిఫికేట్ అనేది రిజిస్టర్ అయి ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే కనుక, తర్వాత స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్ అండి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ బై కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, అంటే 1st to 7th క్లాస్ పీరియడ్ ఎక్కడే కానీ ఇక్కడ తెలంగాణలో చదవకపోతే కనుక ఈ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ SC/ST వాళ్ళకి అప్లికేబుల్ అయితే కనుక, అండ్ లేటెస్ట్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనమాట అప్లికేబుల్ అయ్యే వాళ్ళకి, BC వాళ్ళకి. అండ్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అసెట్ సర్టిఫికేట్, సో EWS వాళ్ళకి అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే కనుక, తర్వాత సదరం సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే కనుక, తర్వాత NCC వాళ్ళకి సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ NCC ఇన్స్ట్రక్టర్ క్లెయిమింగ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్. సో అదనమాట NCC సర్టిఫికేట్ ఏజ్ రిలాక్సేషన్ కోసం వాళ్ళు అప్లికేబుల్ అయితే కనుక అది. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఇన్ సర్వీస్ రెగ్యులర్ అప్లికెంట్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్
అండ్ అప్లికేషన్ యొక్క ఫోటోగ్రాఫ్, తర్వాత అప్లికేషన్ యొక్క సిగ్నేచర్. సో ఈ సర్టిఫికేట్స్ అయితే కనుక మీకు ఏవేవైతే అప్లికేబుల్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు రెడీగా ఉంచుకోవాలి. వొకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక జీఎన్ఎం అండి, జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్. సో జీఎన్ఎం ఉన్నా సరిపోతుంది, లేదా బీఎస్సీ నర్సింగ్ ఉన్నా సరిపోతుంది. ఈ రెండింటిలో ఏది ఉన్నా కూడా మీరు లక్షణంగా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి ఆన్లైన్లో. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఏజ్ అనేది ఇచ్చారండి. ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఇచ్చారనమాట. సో మ్యాక్సిమం వచ్చేసి 46 ఇయర్స్. సో 18 నుంచి 46 సంవత్సరాల లోపు 1/7/2024 ఈ డేట్కి 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఎవరికైతే ఏజ్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇంకా 5 ఇయర్స్ ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 ఇయర్స్ ఇచ్చారు. ఎన్సీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఇచ్చారు. ఎక్స్-సర్వీస్ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళకైతే ఇంకా అంటే ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఎక్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్. వీళ్ళకి కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్ టు 5 ఇయర్స్. సో బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్. సో అదనమాట. అంటే నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఫీజు అయితే ఇచ్చారండి. ఎగ్జామ్ మనకి ఆన్లైన్లో ఫీజు మనం అప్లై చేసేటప్పుడు ఫీ పే చేయవలసి ఉంటుంది అనమాట. 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి అందరూ పే చేయవలసి ఉంటుంది అనమాట, ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ 500 అందరూ పే చేయాల్సిందే. అప్లికేషన్ ఫీ ఈ 200 వచ్చేసి వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుందన్నమాట. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అండ్ ఎక్స్-సర్వీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో వీళ్ళైతే కనుక పే చేయవలసిన అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళు పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇక 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఏదైతే ఉందో అది అందరూ కంపల్సరీ పే చేయవలసి ఉంటుంది అనమాట. సో మనకి ఎగ్జామ్ డేట్ ప్రీవియస్గా చెప్పాను కదా, 17/11/2024 మనకి ఎగ్జామ్ అనేది 80 పాయింట్లకు కనెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మనకి ఎగ్జామినేషన్ సెంటర్ చెక్ చేస్తే కనుక హైదరాబాద్, నల్గొండ, కోదాడ్, తర్వాత ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, తర్వాత సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, తర్వాత నర్సంపేట్. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి జోన్స్ అనేటివి ఇచ్చారండి. ఈ పోస్టులు అనేవి జోన్ వైజ్గా ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6, జోన్ 7 మీరు ఏ జోన్లో ఉన్నారనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు జోన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు సెలెక్షన్ చేయవలసి ఉంటుందన్నమాట. ఆ జోన్కి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే కనుక మనకి జోన్ 1లో వచ్చేసి మనకి 1576 జోన్ 1లో వచ్చేసి మనకి ఈ యొక్క డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జోన్ 1లో 187 ఉన్నాయి. జోన్ 2 75, జోన్ 3 173, జోన్ 4 214, జోన్ 5 154, జోన్ 6లో మనకి పోస్టులు అనేవి ఎక్కువ ఉండడం జరిగిందనమాట. 661 పోస్టులు అయితే ఉన్నాయి. జోన్ 7 112 టోటల్ వచ్చేసి మనకి 1576 పోస్టులు. సో ఇలా ఫ్రెండ్స్ మనకి జోన్ వైజ్గా అయితే ఇచ్చారనమాట. సో మనకి జోన్ వైజ్ చెక్ చేస్తే కనుక 241, జోన్ 2 86, జోన్ 3 246, జోన్ 4 353, జోన్ 5 183, జోన్ 6లో మనకి 747 పోస్టులు అయితే ఎక్కువ ఉండడం జరిగిందనమాట. జోన్ 7 వచ్చేసి మనకి 114. సో ఇవన్నమాట ఫ్రెండ్స్ మనకి ఏ జోన్లో ఎన్ని రకాల ఖాళీలు ఉన్నాయి ఏంటనేది. సో నోటిఫికేషన్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవే అనమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఇదనమాట ఫ్రెండ్స్, ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.